ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎమ్మెల్యేలను ఎదుర్కొనే ధైర్యం లేక వైకాపా అధినేత జగన్ అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. ఆయన్నే ఆదర్శంగా తీసుకున్న ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరు కావడం లేదు. మొత్తం 11 మంది ఎమ్మెల్యేలలో 5గురు అసెంబ్లీకి వచ్చి హాజరు వేయించుకుని వెళ్లిపోతున్నారు. ఇంకో 6గురు అసలు అసెంబ్లీ మొహమే చూడడం లేదు. ప్రజలు చెల్లించే పన్నుల నుండి ఎమ్మెల్యేలు జీత భత్యాలు తీసుకుంటున్నారు. తాము ఎన్నుకున్న ప్రజల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించకుండా జీతాలు మాత్రం తీసుకోవడం అనైతికం. ఒక్క జీతం అనే కాదు, ఎమ్మెల్యే అంటే సుమారు 3-4 లక్షల మందికి ప్రతినిధి. అసెంబ్లీకి హాజరవడం వారి విధి. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు బడికి డుమ్మా కొట్టే చిన్న పిల్లలా వ్యవహరించడం దారుణం. దీన్ని అసెంబ్లీ నైతిక విలువల కమిటీ కూడా తీవ్రంగా పరిగణిస్తోంది. 6గురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా జీతంతో పాటు టీఏ-డిఏలు కూడా తీసుకుంటున్నట్లు ఈ కమిటీ గుర్తించింది. ఈ ఎమ్మెల్యేలకు ముందు నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకోవాలని అసెంబ్లీ కమిటీ నిర్ణయించింది. ఎమ్మెల్యేల వివరణ పరిశీలించాక అవసరమైతే వారి జీత భత్యాలు నిలిపివేయాలని కమిటీ ఆలోచిస్తోంది. కమిటీ నోటీసులు ఇచ్చాకైనా ఈ 6 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవుతారా, లేక మాకున్న ఆస్తులతో పోలిస్తే ఈ జీతాలు ఒక లెక్క అని లైట్ తీసుకుంటారా? వేచి చూడాలి.